మనం ఎలాంటి జీవితాన్ని కలిగి ఉండాలంట? డిసిప్లైన్. విన్నారా మాట? ఓకే, డిసిప్లైన్ కలిగి ఉంటే ఆటోమేటిక్గా వారు ఎవరైనా సరే వారి జీవితంలో ఆశీర్వాదాన్ని చూడగలరు. అంతేకాకుండా ఈ రోజున దేవుడు మీతో ఒక స్పెషల్ వర్డ్ ఏంటంటే, డిసిప్లైన్కి ఏమి యాడ్ చేయాలంటే, ఏమి జతపరచాలంటే జ్ఞానము. చెప్పండి, జ్ఞానము. చాలామందికి డిసిప్లైన్ ఉంటుంది కానీ జ్ఞానం ఉండదు. ఒక నిర్ణయం తీసేసుకొని ఇంకా చాలా కఠినంగా ఉంటారు, అందరినీ బాధ పెడతా ఉంటారు, అందరిని ఇబ్బంది పెడతా ఉంటారు. అని దానివల్ల ఏమైతే తెలిసిన చాలామంది మనుషులు మనం కోల్పోతూ ఉంటాం. ఓకే, నీ వరకు అది నీకు కరెక్ట్ అయి ఉండొచ్చు, నీ వరకు అది నీకు పర్ఫెక్ట్ అయి ఉండొచ్చు, కానీ ఆ నిర్ణయంను బట్టి నీ చుట్టుపక్కల వారు కూడా చాలామంది బాధపడుతూ ఉంటారేమో. నువ్వు చాలా స్ట్రిక్ట్ అయి ఉండొచ్చు, నువ్వు చాలా డిసిప్లైన్ అయి ఉండొచ్చు, కానీ నీ డిసిప్లైన్ బట్టి ఇరుగు పొరుగు వారు ఇతరులు ఇబ్బంది పడే అవకాశం ఉంటుందేమో. అందుకనే నీకేం అవసరం ఉంది తెలిసిన? జ్ఞానము. చెప్పండి, జ్ఞానం అవసరం. హల్లెలూయా. డిసిప్లైన్తో పాటు మనకి ఏం అవసరం అంటే జ్ఞానం అవసరము. బైబిల్ వాక్యంలో ఒక మాట ఏం రాయబడి ఉందంటే, నా ప్రజలు జ్ఞానము లేక, హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట ఉంది, నా ప్రజలు జ్ఞానము లేక నశించిపోతా ఉన్నారంట. ఎవరు? దేవుని ప్రజలే. దేవుడికి తెలుసు చాలామంది జ్ఞానము లేకపోవడం వల్ల. ఎలాంటి జ్ఞానం అంటే ఈ భూ సంబంధమైన జ్ఞానము కాదండి. చాలామంది అనుకుంటారు. ఎవరు ఒక తమ్ముడిని ప్రార్థన చేయడానికి నేను లాస్ట్ టైం వెళ్తే, ఆ తమ్ముడు గురించి వాళ్ళ అమ్మగారు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, వీడికి అస్సలు జ్ఞానం లేదండి, అస్సలు జ్ఞానం లేదు. ఏం చదువుతున్నాడమ్మా అంటే, అతను ఇంజనీరింగ్ చేస్తున్నాడు అంది. అదేంటి జ్ఞానం లేదంటున్నావమ్మా? ఇంజనీరింగ్ చదువుతున్నాడు కదా, ఇంకేంటి జ్ఞానం అని అంటే, లోక జ్ఞానం లేదండి అంట. తెలుసా లోక జ్ఞానం? లోక జ్ఞానం నిన్ను ఖచ్చితంగా ఒక రోజుకి ఇబ్బంది పెడుతుందేమో. ఈ లోకంలో ఎవరినో తల కొట్టడమో, ఎవరినో మోసగించడమో నీ మాటలతో, ఓకే, ఏదో విధంగా మనుషులు మోసగించే జ్ఞానము కాదండి దేవుడు మాట్లాడే జ్ఞానము. అది పరసంబంధమైన జ్ఞానముగా నీ జీవితంలో పనిచేయాలి. హల్లెలూయా. దేవుని జ్ఞానం మనం కలిగి ఉండాలి. దేవుని జ్ఞానము కలిగి ఉండాలంటే నీవు ఫస్ట్ దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించాలి. ఓకే, యెహోవాయందలి ఆ భయము నీకేం కలగజేస్తుందంట? జ్ఞానమునకు మూలము. ఎప్పుడు జ్ఞానం వస్తే తెలిసిన? జ్ఞానం కోసం చాలామంది చదువుకొని వెళ్ళిపోతూ ఉంటారు, ఎక్కడెక్కడికో దేశాలు జ్ఞానం అని వెళ్తూ ఉంటారు. కానీ ఇంత జ్ఞానం ఏం చేస్తే తెలిసిన? వాళ్ళని మూర్ఖతలోకి నడిపిస్తుంది. వారు చాలామందిని ఇబ్బంది పెట్టేవారిగా ఉంటారు. ఈ రోజున దేవుడిచ్చే జ్ఞానము కొరకు నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. నీ డిసిప్లైన్ లైఫ్కి ఏం అవసరం తెలిసిన? జ్ఞానం అనేది అవసరము. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుందంట. ఓకే, అది ఆడవాళ్ళకి మాత్రమే కాదండి, మగవారు కూడా ఆ మాటను మనం రిసీవ్ చేసుకోవాలి. ఎవరి కుటుంబం అయితే కట్టబడట్లేదో, ఎవరి కుటుంబం అయితే చిందరవెందరగా ఉందో, వారు ఏం చేయాలి తెలిసిన? దేవుని వద్దకు వచ్చి, నాకు జ్ఞానం అవసరమై ఉంది ప్రభువా. జ్ఞానం అంటే ఏంటి తెలిసిన? దేవుని జ్ఞానం ఎలా ఉంటుందో తెలిసినండి. బైబిల్లో మీరు చాలామందిని గమనించినట్లే, బైబిల్లో సొలొమోనుకి దేవుడిచ్చిన జ్ఞానము, ప్రపంచంలో సొలొమోను కంటే జ్ఞానము ఎవరికి లేదంట, ఎవరికి ఉండబోదు కూడానంట. అంత గొప్ప జ్ఞానము దేవుడు తనకిచ్చాడు. ఓకే, ఈ సొలొమోను జ్ఞానము కంటే ఎవరిది లేదు. కానీ అతను చేసిన అనేక మిస్టేక్స్ వల్ల ఏమైపోయింది తెలిసిన? అది లోకపరంగా ఎంతో జ్ఞానవంతుడిగా కనిపించాడు, కానీ అతను అనేక విధాల దేవునికి విరోధమైన పనులు చేయడం వలన తన జ్ఞానం వల్ల చాలాసార్లు తను నష్టపోయాడు. ఈరోజు దేవుని జ్ఞానము నీకు అవసరమైనది. హల్లెలూయా. అది పరసంబంధమైన జ్ఞానముగా ఉండాలంటే నీవు ప్రతిరోజు దేవునితో సహవాసం చేసే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. జ్ఞానం ఎవరో కాదు, క్రీస్తు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. క్రీస్తుతో నీవు సహవాసం చేస్తే, క్రీస్తుతో నీవు కలిసి జీవిస్తే ఆటోమేటిక్గా నీకు జ్ఞానం వస్తుంది. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఎగ్జాంపుల్, మా నాన్నగారు పాస్టర్ గారు ఒరిస్సా ప్రాంతంలో దైవజనులుగా పనిచేశారు. ఓకే, నేను మతం గురించి మాట్లాడట్లేదు, లేకపోతే ఒక క్రైస్తవ్యం గురించి మాట్లాడట్లా. గమనించాలి, జ్ఞానం ఎప్పుడు వస్తుందో తెలిసిన? నేను చిన్నప్పటి నుంచి క్రైస్తవుడినే, సండే స్కూల్కి వెళ్ళాను, నాకు దేవుడు తెలుసు, యేసుప్రభు తెలుసు. కానీ డిగ్రీ చదివే టైంలో నా పరిస్థితి ఎలా ఉందో తెలుసునండి? ఒక రోడ్డు మీద తిరిగే వ్యక్తి కన్నా దారుణమైన పరిస్థితుల్లో నేను ఉన్నాను. ఓకే, నేను దేవునికి విరోధమైన పరిస్థితుల్లో జీవించిన పరిస్థితులు, మూర్ఖమైన స్వభావము, ఎవరిని చూస్తే వాళ్ళతో గొడవలాడే పరిస్థితి, ఒక తిరుగుబాటు స్వభావము, వ్యతిరేకమైన స్వభావంతో నేనున్నాను. మా నాన్నగారు చూస్తే పాస్టర్ గారు. నాకేం కొదువైందంటే జ్ఞానం కొదువైంది. ఓకే, నేను మంచిగా చదువుకున్నాను, నేను కూడా డిగ్రీ చదివాను, పీజీ చేశాను, చదువుకుంటున్నాను, కానీ నాకు జ్ఞానం అనేది కొదువుగా ఉంది.
ఎప్పుడైతే దేవునితోనే మరలా సహవాసం, దేవుడు నాతో మాట్లాడినప్పుడు, నేను రాజమండ్రిలో డిగ్రీ చదువుతున్న టైంలో అయిపోయినాక దేవుడు నాతో మాట్లాడినాక నేను దేవుని మాట వినడం మొదలుపెట్టాను. ఎప్పుడైతే దేవుని మాట వినడం మొదలుపెట్టానో దేవుడు నాకు నేర్పించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. నేను జ్ఞానంగా నేర్చుకున్నా, అంటే ప్రజలతో ఏ విధంగా మాట్లాడాలి, మనుషులతో ఏ విధంగా సహవాసం చేయాలి, ఎవరైనా నిన్ను బాధ పెడితే తిరిగి నువ్వు మరలా ప్రేమించగలగాలి, అది నిజమైన జ్ఞానం. కానీ ఈ లోకం అలా చెప్పట్లేదు. లోకం ఏం చెప్తుంది తెలిసినా, నిన్ను బాధ పెట్టారా, అసలు ఊరుకోమాక, వెళ్ళి గొడవాడు, నిన్నంత మాట అంటారా, ఆ సమస్య లేదు అక్క అని చెప్పేది లోక సంబంధమైన జ్ఞానము. దీనివల్ల ఏమవుతుందో తెలిసినా, నీవు యుద్ధాలు చేయొచ్చు, గొడవలు ఏర్పడవచ్చు, మనశ్శాంతిని నువ్వు కోల్పోతూ ఉంటావు. ఈ మనశ్శాంతి ఎప్పుడైతే కోల్పోయిందో నీ దేహంలోనికి అనారోగ్యం వచ్చే పరిస్థితి ఉంటుంది. అందుకని ఏం చేయాలి తెలిసినా, అందుకని యేసుక్రీస్తు చెప్పిన మాట, మహాత్మా గాంధీ గారు కూడా అదే, ఎవరైనా నిన్ను ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించాలి. ఓకే, మహాత్మా గాంధీ గారు ఈ అహింస విధానాన్ని, సిద్ధాంతాన్ని ఎక్కడి నుంచి తెలిసిన, బైబిల్ గ్రంథంలో నుంచి యేసుక్రీస్తు చెప్పిన మాట, ఆ కొండ మీద చెప్పిన ప్రసంగాన్ని తను పట్టుకొని, అహింస విధానాన్ని బట్టి మనకు స్వాతంత్ర్యం వచ్చింది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది పర సంబంధమైన జ్ఞానము. కానీ ప్రపంచంలో ఈ జ్ఞానము కొదువైపోయింది. ప్రపంచమంతా ఆ ఎక్స్పీరియన్సెస్, ఎవరొకరిని చూస్తాము, ఇలా అయితే ఇలా ఉండకూడదు, మనం అందరికీ లోకువైపోతాం, మనం మాట్లాడకుండా మౌనులుగా ఉంటే, మనం ఏం తెలియని వారుగా ఉంటే ప్రజలు నిన్ను తొక్కేస్తారు, నిన్ను అణిచేస్తారని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ దేవుని జ్ఞానం ఏం చేస్తుంది తెలిసినా, అట్లాంటి వాడిని దేవుడు తలగా చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఒక మాట మీకు చూపించాలని నేను ఆశపడతా ఉన్నాను. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయము 9 కంటే ఘనం పొందిన వాడే ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు ఇజ్రాయేలుల దేవుని గూర్చి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసాను. హల్లెలూయా. ఎబ్బేజు అని ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరేంటి తెలిసిన, వాళ్ళ అమ్మగారు ఎలాంటి టైంలో అతని పేరు పెట్టిందంట, వేదన పుత్రుడు. ఎబ్బేజు అన్న మాటకు అర్థం ఏంటి తెలిసిన, వేదన పుత్రుడు. అంటే ఏ టైంలో పెట్టుంటుంది, ఆ బిడ్డ పుట్టేసరికి తల్లికి కనీసం తిండి కూడా లేని పరిస్థితి ఏమో, ఒక వేదన. కుటుంబంలో అందరూ తన్ని తక్కువ చేస్తుండొచ్చు, అందరూ తన్ని హేళన చేస్తుండొచ్చు. అందుకనే ఆ కుమారుడికి ఏమని పేరు పెట్టిందని తెలిసిన, బాధలో సంతోషంలో అయితే మనం మంచిగా జాయ్ అని పేరు పెట్టొచ్చు. నీకు చాలా హ్యాపీ మూమెంట్ అనుకో, మంచి పేరు పెడతాం. ఏంట్రా బాబు ఈ బాధలు, ఈ కష్టాల్లో పిల్లడిని కన్నాను అన్న బాధలు ఏం పేరు పెట్టిందంట, ఎబ్బేజు. అంటే ఏంటి, వేదన పుత్రుడు. అలాంటి కండిషన్లో అతను పుట్టాడు, అలాంటి వాతావరణంలో పెరిగాడు. కానీ అతడు దేవుని మాటను నమ్మడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. ఇజ్రాయెల్లో చాలా లీస్ట్ కండిషన్లో ఉన్నాడు, తక్కువ స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు ఏం చేయడం మొదలుపెట్టాడో తెలిసిన, ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన ఇతనికి ఉండి, ఒకసారి ఆ మాట చదువమ్మా, 9వ వచనం. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతని కంటిని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టడానికి ఎబ్బేజు వేదన పుత్రుడు అని పెట్టిందంట. కానీ అతను దేవుని మాటను తీసుకున్నాడు. అంటే దేవుని మాటను ఎవరైతే తీసుకుంటారో వారు ఈ భూమి మీద జ్ఞానవంతులుగా పిలువబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. చాలామందికి దేవుని మాటను తీసుకోకుండా లోకపరమైన మాటల్ని తీసుకుంటూ ఉంటారు. లోకంలో ఏం నేర్పిస్తూ ఉంది లోకం అంటే తెలుసునండి, అసూయను నేర్పిస్తుంది, ఓకే, ద్వేషాన్ని నేర్పిస్తుంది, ఓకే, ఇంకేం నేర్పిస్తుంది, చాలా రకాల శరీర సంబంధమైన ప్రతి విధమైన కార్యాలని ఈ లోకము నీకు నేర్పిస్తూ ఉంటుంది. ఈ చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తారా, ఈ స్కూల్కి వెళ్ళిన వాళ్ళకి మీరు గమనించండి, వాళ్ళు కొంచెం ఒక ఫస్ట్ స్టాండర్డ్ వరకు వచ్చేసరికి వాళ్ళకి తెలియకుండానే బూతులు వస్తాయి. దానికి ఏమన్నా స్కూల్ ఉంటుందా, దానికి ఏమన్నా గ్రామర్స్ ఇవన్నీ ఉంటాయి నేర్పించేవి. కానీ ఎన్ని రకాల బూతులు మాట్లాడాలో వాళ్ళకి వస్తాయి. ఎందుకు వస్తాయి తెలిసినా, వారు లోకంలోకి వెళ్తూ ఉన్నారు. వెళ్ళినప్పుడు ఆ చుట్టూన్న ఆ వాతావరణం, ఆ పరిస్థితులు ఏం చేస్తాయి తెలిసినా, మనం అబ్జర్వ్ చేసుకుంటాం. మనకు తెలియకుండానే కన్న వాటిని మనం ఏం చేస్తాం తెలిసినా, మన శరీరంలోనికి మనము వాటిని తీసేసుకొని మనము కూడా వాటిని యాక్టివేట్ చేస్తూ ఉంటాం.
అని నేను చెప్పే మాట ఏంటి తెలిసిన, దేవుని సన్నిధికి ఎందుకు రావాలంటే దేవుడిచ్చే మాట, దేవుడిచ్చే జ్ఞానాన్ని నువ్వు కన్నప్పుడు, నువ్వు విన్నప్పుడు ఏమైతే తెలిసినా అది నీ బాడీలోనికి వస్తుంది. బాడీలోనికి వచ్చి ఆటోమేటిక్గా దాన్నే నువ్వు ప్రజలకి చూపిస్తావు, దానినే నువ్వు ప్రజల పక్షమున నిలబడతా ఉంటావు. లేకపోతే నీకు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఏమంటావు తెలిసినా, నేను ఇలా ఉండకూడదు, ఈసారి నుంచి ఎవరికి నేను సహాయం చేయకూడదు, ఎవరి విషయంలో కూడా నేను ఇలా ఉండకూడదు, నన్ను ఇంత బాధ పెడతారా, నన్ను ఇలా అంటారా అంటున్నావు అంటే నువ్వు అప్డేట్ అవ్వాలి. చెప్పండి మీ పక్కన వాళ్ళకి, నువ్వు అప్డేట్ అవ్వాలి. మీ ఫోన్ హ్యాంగ్ అయిపోతున్నప్పుడు నువ్వేం చేస్తావు తెలిసినా, ఆటోమేటిక్ ఫోన్ దగ్గరికి వెళ్ళి అప్డేట్ బటన్ కొట్టాలి. అప్డేట్ అయినప్పుడే నీకు అది సపోర్ట్ చేస్తుంది. నీ జీవితంలో కూడా ఇలాంటి కండిషన్లో నువ్వు ఉంటే ఏం చేయాలి తెలిసినా, నువ్వు అప్డేట్ అవ్వాలి. ఎబ్బేజ్ అయితే అప్డేట్ అయ్యాడు, దేవుని మాటను తీసుకున్నాడు. ప్రవ్వా నీ మాటను నేను వింటాను ప్రవ్వా, నీకు లోబడతాను ప్రవ్వా. నన్ను అందరూ వేదన పుత్రుడు అని పిలుస్తూ ఉన్నారు, అందరు నన్ను చూసి హేళన చేస్తూ ఉన్నారు, అందరూ నన్ను తక్కువగా మాట్లాడుతూ ఉన్నారు, కానీ ప్రవ్వా నీవు నన్ను హెచ్చించే దేవుడివి. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్న మాట, ఎవరైనా నిన్ను తక్కువ చేసి మాట్లాడారేమో, నిన్ను హేళన చేస్తూ ఉన్నారేమో, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని బట్టి, నీ బ్యాక్గ్రౌండ్ని బట్టి నేను చాలా చులకనగా మాట్లాడుతున్నారేమో, నువ్వు వాళ్ళని ఏం చేయాలి తెలిసినా, నువ్వు క్షమించగలగాలి. ఒక స్మైల్ ఇచ్చి గాడ్ బ్లెస్ యూ అని చెప్పాలి. నాకు శాలినక్క దగ్గర నేను ఒక విషయం నేర్చుకున్నాను. ఎంత కష్టం వచ్చినా ఏమంటది తెలిసిన, నవ్వుతూ గాడ్ బ్లెస్ యూ అంటది. మొక్కం మీద ఉమ్మేసిన, ఓకే, తన్ని అవమానపరిచిన, హేళన చేసిన అక్కని నేను చూశాను, నవ్వుతూ గాడ్ బ్లెస్ యూ అని చెప్తుంది. అలా చెప్పడానికి అది దేవుడిచ్చిన సామర్థ్యం మాత్రమే. హల్లెలూయా. ఈ రోజున నువ్వు కూడా అట్టి సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. మన భారతదేశానికి యుగస్లేవియా దేశం నుంచి మదర్ తెరెసా అని ఒక అమ్మాయి, యవ్వన స్త్రీ, యవ్వన కాలంలో కుటుంబ పరిస్థితులు బాలేవు ఆమెకి. ఆ కుటుంబంలో చాలామంది విస్తారమైన వాళ్ళు ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు. తన తండ్రి తాగుబోతు. అలాంటి కండిషన్లో ఈ క్రీస్తుని అంగీకరించి, ఈ క్రీస్తుని కలిగి జీవించాలన్న ఆలోచనతో ఆమె జీవించినాక దేవుడు మాట్లాడితే మన భారతదేశం కలకత్తా పట్టణానికి వచ్చింది. ఎవరికి పరిచయం చేయడానికి వచ్చింది తెలిసినా, కుష్ఠరోగులకు పరిచయం చేయడానికి వచ్చింది. యవ్వన కాలంలో అలాగా పెళ్ళి లేకుండా అలా తిరుగుతూ ఉంటే ఎవరైనా ఊరుకుంటారా? చాలా అందంగా ఉండేది తన యవ్వన కాలంలో. అలాంటి ఆమె ముస్సులైపోయే వరకు, ఆమె చనిపోయినాక, ఆమెను చూసినాక, ఆమె ఫోటో చూసినా ఎవరైనా ఇలా చేతులెత్తి దండం పెడతారు. ఎందుకు పెడతారు? ఆమెలో ఉన్న క్రియలు. ఈ నీలో కూడా దేవునిని బట్టి కలిగిన ఈ యొక్క జ్ఞానము చేత ఈ భూమి మీద నువ్వు జీవించినప్పుడు, నిన్ను చూసినప్పుడు ప్రజలు దండం పెట్టాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే అది దేవుని జ్ఞానం మాత్రమే. మనుషుల జ్ఞానం అయితే ఖచ్చితంగా తుచ్చంగా ఉంటుంది, చెడుగానే ఆలోచిస్తావు, కానీ దేవుని జ్ఞానాన్ని నువ్వు పొందుకోవాలి. మదర్ తెరెసా మన దేశం కానప్పటికీ ఆమెను చూసినప్పుడు నేను చాలా దేవుని స్తుతిస్తాను. హల్లెలూయా. ఎంతో వేల మందికి ఆమెను అనుకున్నారంట, ఆమె షాప్కి వెళ్ళి అడుక్కొని తీసుకొచ్చి డబ్బులు పెట్టి ఆ డబ్బులతో కుష్ఠరోగులకి ఆమె సహాయం చేస్తూ ఉంటే ఆమె మీద ఏం చేశారంటే తెలిసిన, ఆమెను ఖచ్చితంగా ఈ ప్రాంతం నుంచి పంపించేయాలి అని ఒక ఆయన డబ్బులు తీసుకొని ఆమెను చంపేద్దామని వచ్చాడంట. వచ్చేసరికి ఒక చిన్న షెడ్ తీసుకొని ఆ షెడ్లో ఆ మంచాల మీద, రోడ్ల మీద పడిపోయిన కుష్ఠరోగులు తీసుకొచ్చి ఆమె పరిచర్య చేస్తూ ఉంది. ఆ కుష్ఠరోగుల యొక్క గాయాలు కడుగుతూ ఉంది. ఓకే, మనం అది చూసి కళ్ళు మూసేసుకుంటాం మనమైతే, కానీ ఆమె గాయాలు కట్టి వాళ్ళకి పరిచర్య చేస్తూ ఉంటే ఒక ఆయన బ్లడ్ వామిటింగ్స్ చేసుకుంటున్నాడంట. అదే టైంలో చేసుకుంటూ ఉంటే ఇలా దోసులు పట్టిందంట ఆయన వామిటింగ్ చేస్తూ ఉంటే. అదే టైంలో ఆమెను చంపేద్దాం, పంపేద్దాం, ఇక్కడి నుంచి కొట్టేద్దామని వచ్చిన ఆయన కాళ్ళ మీద పడిపోయాడంట. అమ్మ నన్ను క్షమించండి. హల్లెలూయా. అంటే ఇది దేవుని జ్ఞానం అయితే మాత్రము ఏమైతే తెలిసినా, మనుషులందరికీ నీవంటే భయము కలుగుద్ది. మనం అనుకుంటాం రెబల్గా ఉండి మన నోటి మాటతో అందరిని భయపెడితే ప్రజలు భయపడతారు. నీ ముందు భయపడొచ్చు, పక్కెళ్ళి నీ గురించి చెడ్డగా మాట్లాడుకుంటారు. కానీ దైవికమైన జ్ఞానము నువ్వు కలిగి ఉన్నప్పుడు ఏమైతే తెలిసినా, అంత దూరంలో ఉండగానే చేతులెత్తి దండం పెడతారు నీకు. హల్లెలూయా. ఇక్కడ ఎబ్బేజు జీవితాన్ని అలాగనే చేశాడు. తన సహోదరుల కంటే తన దేవుడు హెచ్చించాడు. ఈ రోజున ఈ 2026లో మీ జీవితంలో ఎబ్బేజు లాంటి ఆశీర్వాదం మీకు కలుగును గాక. మీ కుటుంబంలో మిమ్మల్ని తక్కువగా చూస్తూ ఉన్నారా? ఇదిగో దేవుడు మిమ్మల్ని హెచ్చించబోతా ఉన్నాడు. మీ కుటుంబాల్లోనే మీరు ఎక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు, ఎక్కడ పని చేస్తూ ఉన్నారు, అక్కడ దేవుడు మిమ్మల్ని హెచ్చించబోతా ఉన్నాడు. హల్లెలూయా. అంతేకాకుండా 10వ వచనం ఒకసారి చదువుతారమ్మా.
ఇశ్రాయేలు దేవుని గూర్చి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసాడు. ఏం చేశాడంట? నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి. ఫస్ట్ ఈ మాట చెప్పండి, ఏంటంట? నిశ్చయముగా ఆశీర్వదించి. ఇంకొక మాట ఏంటి? నా సరిహద్దులను విశాలపరిచి. ఒకటేంటి? నిశ్చయముగా నన్ను ఆశీర్వదించి సరిహద్దుని విశాలపరచాలండి. సరిహద్దు విశాలపరచడం అంటే ఏంటి? మీకు ఒక 3 సెంట్ల స్థలం ఉందనుకోండి, ఓకే, దాన్ని దేవుడు ఎక్స్టెన్షన్ చేస్తాడు. అంటే ఇంకొక 3 సెంట్లు దేవుడు మీకు ఇచ్చాడు అనుకో, ఎలా ఉంటుంది? మీ సరిహద్దులు అంటే మీ బార్డర్స్ దేవుడు విశాలపరుస్తాడు. ఒకవేళ నువ్వు 15,000 20,000 జీతంతో నువ్వు బాధపడుతున్నావేమో అని, ఇదిగో దేవుడిచ్చే మాట, నువ్వు ఆయనకు ప్రార్థన చేస్తే, ఆయనందు నువ్వు నమ్మిక కలిగి ఆయన జ్ఞానముతో నువ్వు జీవిస్తే దేవుడు నేను ఏం చేయబోతా ఉన్నాడు తెలిసిన? ఒకవేళ అది 20,000 ఏమో అని దేవుడు దాన్ని 50,000గా చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన మధ్యలో స్నేహ సిస్టర్ ఉన్నారు, నేహ సిస్టర్. ఆ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ విషయంలో మేము ప్రార్థన చేసాం. స్టార్టింగ్లో వారు చాలా స్ట్రగుల్ అవుతూ ఉన్నారు, కానీ ఆయన ఆ జాబ్ చేసే ప్లేస్లో దేవుడు ఎలా బ్లెస్ చేశాడు తెలిసిన? మేము ప్రార్థన చేస్తుండగా ఆయన జీతాన్ని దేవుడు గ్రాడ్యువల్గా పెంచుతా పోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆయన చేసే ఆ పని ప్రజలెవరికి తెలియకపోవచ్చు, కానీ దేవుడు తను చూస్తూ ఉన్నాడు. ఈ రోజున నువ్వెక్కడ పని చేస్తూ ఉంటే అక్కడ దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి. అంతేకాకుండా వాళ్ళు రీసెంట్గా హాస్పిటల్ కూడా స్టార్ట్ చేసేసారు. హల్లెలూయా. మొన్నటి దినాన్ని మేము వెళ్ళి ప్రేయర్ చేసి దానికి ఓపెనింగ్ చేసాం. హాస్పిటల్ మనకి కూర్మనపాలెం దగ్గర. అంటే దేవుడు, వాళ్ళు చాలా క్రిటికల్ కండిషన్, అప్పులు అయిపోయారు. కరోనా టైంలో అయితే చాలా వేదన, తినడానికి కూడా లేని పరిస్థితి అంట. ఆ చెల్లి చెప్పినప్పుడు నాకు చాలా వేదన కలిగింది. కానీ దేవుడు ఏం చేయబోతా ఉన్నాడు తెలిసిన? వారి సరిహద్దులను దేవుడు విస్తరింపజేస్తూ ఉన్నాడు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క సరిహద్దుని దేవుడు విశాలపరచబోతా ఉన్నాడు. హల్లెలూయా. నిన్ను ఆశీర్వదించడమే కాకుండా నీ సరిహద్దుని దేవుడు విశాలపరుస్తాడు. ఇంకొక మాట ఏంటి తెలిసిన? విశాలపరిచి నీ చెయ్యి తోడుగా ఉండ దయచేసి నాకు ఆ కీడు రాకుండా దానిలో నుంచి నన్ను తప్పించుము. ఏ విషయం అంట? ఆయన చెయ్యి కూడా తోడుగా ఉండాలంట. ఓకే, ఎందుకు తోడుగా ఉండాలి? చిన్నపిల్లలు బయటికి మనం తీసుకెళ్ళామనుకోండి, పరస అవుతుంది అనుకోండి, పరసలోకి వెళ్ళామనుకోండి, పిల్లలు చెయ్యి విడిచిపెట్టడానికి ఇష్టపడతారా? ఏమైపోతున్నా ఏడ్చన్నా మన చెయ్యి పట్టుకొనే ఉంటారు. మనం కూడా మన పిల్లల చెయ్యి విడిచిపెట్టాలనుకుంటామా? అంతమంది కదా, అమ్మో ఎక్కడికి వెళ్ళిపోతారని వాళ్ళ చెయ్యి ఇంకా గట్టిగా పట్టుకుంటాం. అంతే కదా. దేవుణ్ణి ఏమడుగుతా ఉన్నాడు తెలిసిన? నీ చెయ్యి చేత నన్ను పట్టుకో ప్రవ్వా, కీడు రాకుండా నన్ను కాపాడు ప్రవ్వా. హల్లెలూయా. అంటే ఎప్పుడైతే దేవుడు నీ చేయి పట్టుకుంటాడో నీ గృహానికి, నీ ఇంటికి కీడు రాకుండా దేవుడు కాపాడుతాడని ఒక ధైర్యంతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఫస్ట్ ఏంటంట? నన్ను ఆశీర్వదించు, తర్వాత నా సరిహద్దులను విశాలపరచు, తర్వాత నీ చెయ్యి పట్టుకొని ప్రవ్వా కీడు రాకుండా నన్ను భద్రపరచు. 4 విషయాలు ఇక్కడ దేవుడు కలగజేస్తూ ఉన్నాడు. ఈ 4 విషయాలు దేవుడు మీ కుటుంబాల్లో కూడా, మీ ఇంట్లో కూడా, మీ పర్సనల్ లైఫ్లో కూడా దేవుడు చేయబోతా ఉన్నాడు. ఇది ప్రతిరోజు 2026లో మీరు అడుగు పెట్టుచుండగా ఉదయం లేవగానే ఈ ప్రార్థన మీరు కూడా చేయాల్సిందిగా నేను వేడుకుంటా ఉన్నాను. హల్లెలూయా. ఏమని ప్రార్థన చేయాలి? ప్రవ్వా నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దులను విశాలపరచు, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ చెయ్యి, అంతేకాకుండా కీడు రాకుండా నన్ను కాపాడు. హల్లెలూయా. ఎంతమంది చేస్తారు 2026లో? ప్రతిరోజు చేయాలి. ఇది దేవుడు మీకు సంఘానికి ఇచ్చే వాగ్దానము. ప్రభువా నన్ను ఆశీర్వాదం ఎందుకు అవసరమో? అనేక మందికి నువ్వు సహాయం చేయడం కోసం. హల్లెలూయా. ఇంకొక లాస్ట్ అండ్ ఫైనల్ ఒక మాట, యెషయా గ్రంథము 54వ అధ్యాయము 1 నుంచి మనం చదువుదామా? దేవుడు ఎలుగెత్తి దేవుని గణపరచాలంట. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏమనుకుంటాం తెలిసిన? దేవుడు నాకు ఇది చేస్తే అప్పుడు నేను దేవుని గణపరుస్తాను, దేవుడు నా జీవితంలో కార్యం చేస్తే అప్పుడు నేను గణపరుస్తాను. దేవుడు రూట్ వేరు. దేవుడు రూట్ ఏంటి తెలిసిన? మొదట నీకేమి లేకపోయినా, నీ పరిస్థితి ఎంత కఠినంగా ఉన్నా, నువ్వు ఎంత ఇబ్బందిలో ఉన్నా, నువ్వు ఏం చేయడం నేర్చుకోవాలి తెలిసిన? దేవుని సన్నిధిలో దేవుని గణపరచడం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేవుని గణపరుస్తా వెళ్తా ఉంటావో దేవుడు నీ సరిహద్దులను విశాలపరచబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ పరిస్థితులను దేవుడు మార్చబోతా ఉన్నాడు. ఈ 2026లో ప్రియమైన దైవజనమా, నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, మీ సరిహద్దులు విశాలపరచబడును గాక. ఆమేన్. హల్లెలూయా. రోగము రాకుండా, కీడు రాకుండా దేవుడు మిమ్మల్ని భద్రపరచును గాక.